వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఈ జనజాతరను విజయవంతం చేయడానికి ఇక్కడకు విచ్చేసిన అన్నలకు, చెల్లెళ్లకు, అక్కలకు, తమ్ముళ్లకు, ప్రజా కళాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ముందుగా సిపిఎం మొదటి రాష్ట్ర పండుగ సందర్భంగా, మహాసభల పండుగ సందర్భంగా మనకి ఈ జాతర ద్వారా తెలియజెప్పింది ఏంటంటే, ఎన్నెన్నో దారులలో చీలిన మన ఉద్యమాలు ఐక్యంగా నిలవాలి, కథనానికి కదలాలి, సామ్యవాద సాధనకై సమరం సాగించాలి అని ఈ నిజాం గ్రౌండ్స్ ద్వారా చెప్పారు. ఎందుకంటే శ్రమజీవుడి రక్తంలో నుంచి పుట్టింది ఎర్ర జెండా. కమ్యూనిస్టు పార్టీ మేము జనరల్ గా అందరూ అంటుంటారు, కమ్యూనిస్టు పార్టీలు మీటింగ్లు పెట్టినప్పుడు వేలల్లో లక్షల్లో జనాలు కనపడుతుంటారు, కానీ ఈ అదే ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎందుకు అని మీలో ఒకటిగా నేను చెప్తున్నాను. నన్ను చాలా మంది చెప్పారు, అన్నా కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో ఉన్న ఒక పార్టీని చీల్చి చెండాడుతుంది, ఇంకో పార్టీని చీల్చి చెండాడుతుంది, కానీ అదే ఎలక్షన్ వచ్చే టైంకి ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవటము, ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవటము, 4-5 సీట్లు కంటెస్ట్ చేసి మీరు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారు? అందుకని కమ్యూనిస్టు పార్టీ ఓటు కమ్యూనిస్టు పార్టీకే వేసే పద్ధతిని అలవాటు చేయాలి. ఏనాడైతే కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యమై ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మేమే ప్రత్యామ్నాయం అని ముందు నిలబడతారు, ఆ రోజు సామాన్యుడు విప్లవ శంఖం పూరించడానికి మీతో వస్తాడు. ఎందుకంటే ఏ దేశంలో లేనట్టుగా ఈ ఒక్క దేశంలోనే 20 జెండాలుగా విడిపోవాల్సిన అవసరమే ఉంది. మీరే కలవకపోతే మీరు ప్రజల్ని ఐక్యంగా పోరాటాల వైపు ఎటు తీసుకెళ్తారు అని ప్రశ్నిస్తున్న ప్రజలకి ఈ జనజాతర ఒక ఊపిరినిచ్చింది. కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలి, వామపక్షాల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత, వర్ధిల్లాలి వామపక్షాల ఐక్యత. అలాగే ఇవాళ వ్యవస్థను చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇవాళ యువత మనతో నడవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ వ్యవస్థ ఎలా తయారు చేసిందంటే, ఇవాళ ఒక భగత్ సింగే వచ్చి, అమ్మా నేను మీ ఇంట్లో పుడతానమ్మా, ఈ దేశానికి సేవ చేస్తానమ్మా అంటే, వద్దురా నాయన, నువ్వు పక్కింట్లో పుట్టి దేశానికి సేవ చేయరా, నా ఇంట్లో మాత్రం ఒక బిల్ గేట్సే కావాలి, డబ్బులు సంపాదించేవాడే కావాలని అలాంటి వ్యవస్థను మనం మార్చగలిగిన రోజే. ఎందుకంటే ఈ వ్యవస్థను మార్చాలంటే చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. విద్య, వైద్యం అన్నీ అంతెందుకు, అసలు ఇన్నేళ్ల తర్వాత మనకు కనీసం ప్రజాస్వామ్యం కూడా రాలేదు. ఎందుకంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఏ ఊరికి వెళ్ళినా కూడా అన్నా ఈ ఊర్లో 30 కోట్లు పెంచారన్నా, ఈ ఊర్లో 40 కోట్లు పెంచారన్నా అంటున్నారు. ఏ రోజైతే ఒక్క రూపాయి కూడా పంచకుండా ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ వస్తాడో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజని తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి నిజమైన స్వాతంత్రం వచ్చే రోజు కోసం ప్రజా కళాకారులందరూ ఐక్యం కావాలి. మీరు ఐక్యమైన రోజే తప్పనిసరిగా ఈ వ్యవస్థ మారుతుంది. అందుకే మా నాన్నగారు మాదాల రంగారావు గారు అంటారు, ఆకాశ మార్గాన విహరిస్తున్న సినీ ప్రపంచాన్ని భూమార్గం పట్టించి యువతరం కదిలించి వారి గుండెల్లో ఎర్రమల్లెలు పూయించి యావత్ ప్రజాశక్తి చేత విప్లవ శంఖం పూరించిన మాదాల రంగారావు గారు స్ఫూర్తితో నాకు ఒకటే చెప్పారు, నేను ఎండిడిఎం చేసి డాక్టర్ అయి మొట్టమొదటిసారిగా నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగ అంటూ ఎర్రమల్లెల చిత్రం ద్వారా మీ ముందుకు వచ్చి ఇవాళ నేను సైతం మీ ఉద్యమంలో ఒకడినై కదులుతాను అని రావటానికి కారకులైన ఆయన చెప్పారు. ప్రజా కళాకారుడు అనే వాడికి
కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. ప్రజా కళాకారుడు అనే వాడికి ఒకటే కులం, అది ప్రజాపక్షం. ఒకటే కులం, అది మానవత్వం. ఈ మానవత్వం కోసమే, ఈ ప్రజల కోసమే ప్రజా కళాకారులందరూ ఐక్యమై పోరాడాలని కోరుకుంటూ, తప్పనిసరిగా చైతన్యం చీలితే జగతికి విలువే లేదు. అందుకని వామపక్షాలు ఐక్యం కావాలని చెప్తూ సెలవు తీసుకుంటారు.